మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. 2009కి ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కొన్నాళ్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన రాజ్యసభకు పంపిస్తారనే చర్చ నడుస్తుంది. రాజకీయ వ్యూహాలు రచించడంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం దిట్ట. ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల బీజేపీకి ఎంత లబ్ధి చేకూరుతుందనే దాని గురించి ఇద్దరు నేతలు ఆలోచిస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇది చాలా అవసరం. గతంలో వీరిద్దరూ తీసుకున్న నిర్ణయాలు బీజేపీకి ఎంతో లాభాన్ని చేశాయి. అయితే అవి నార్త్ ఇండియా వరకే పరిమితమయ్యాయి. సౌత్ మీద పట్టు కోసం వీరు ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఫలితాలు మాత్రం రావట్లేదు. దీంతో ప్రాంతీయ పార్టీల మీద వారు ఖచ్చితంగా ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మరోసారి గట్టి ప్లాన్ వేసినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఫోకస్ పెట్టిందని కనిపిస్తోంది. ఇప్పటికీ ఏపీలో పవన్ కళ్యాణ్ కి రూట్ మ్యాప్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు తెలంగాణ మీద నజర్ పెట్టింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిరంజీవిని మళ్లీ రాజ్యసభకు పంపించాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని మోడీ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. మోడీ చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పరిమాణ ఈ పరిణామాలే చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలకి బలం చేకూరుస్తున్నాయి. అయితే మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చిరంజీవికి ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి బీజేపీ మరో ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరకపోయినా రాష్ట్రపతి కోటాలో అన్నయ్యని పెద్దల సభకు పంపాలనే ప్లాన్ వేస్తున్నట్టు కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే సుధామూర్తి లాంటి వారిని అలాగే రాజ్యసభకు పంపించారు. చిరంజీవిని కూడా అదే తరహాలో పంపాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ మరో సోదరుడు నాగబాబుని రాజ్యసభకు పంపించకుండా ఆపించారనే మాట కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కర్ణాటకలో మినహా వేరే ఎక్కడా బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు. సొంతంగా పోటీ చేసే పరిస్థితి ఉన్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తాయనే నమ్మకం లేదు. అయితే మెగా ఫ్యామిలీకి ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 2029 అసెంబ్లీ ఎన్నికల వరకైనా పవన్ చిరు ద్వారా బలపడాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. బీజేపీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి బాగా సపోర్ట్ ఇస్తుంది. అటు ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ ద్వారా ఏపీలో బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు ఆ మధ్య చర్చ నడిచింది. అటు పవన్ కళ్యాణ్ కూడా సనాతన హిందూ ధర్మం పేరుతో సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి బీజేపీ సహా సంఘ పరివారం నుంచి మద్దతు లభించింది. ఏపీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో రాజకీయం నడుస్తుంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. అందుకే చిరంజీవిని రాజ్యసభకు పంపించి తెలంగాణలో బలపడాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం ఉంది. పవన్ ని ఏపీలో, అన్నయ్యను తెలంగాణలో ఉపయోగించుకోవాలని కమలం లీడర్లు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే బీజేపీ ప్రతిపాదనలు చిరంజీవి ఒప్పుకుంటారా అన్నది అసలు సమస్య. అందుకే ఇటు పవన్ ద్వారా, అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తుంది.